ఈ వార్డు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరీ ముఖ్యంగా నా 51వ వార్డు ప్రజలకి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చారంటే నేను నిరూపించుకోవడానికి, నాదైతే నేను నిరూపించుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా ప్రజల నుంచి ఇంకా 100% అచీవ్మెంట్ అనేది నాకు కావాలి. అంతే తప్ప కానీ నేను పూర్తిగా చేశానని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో నేను ఈ 4 ఏళ్ళ కాలంలో సుమారుగా 30 కోట్లు వర్క్ చేశాను. 30 కోట్లు గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంతవరకు దాని మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 51 వార్డ్ కార్పొరేటర్ దెయ్యి వెంకటరమణ గారి దగ్గర ఉన్నాం అనమాట. సో ఆయన రాజకీయ ప్రస్థానం అలాగే రాజకీయ జర్నీ ఎలా జరిగిందో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, ఈ రాజకీయ ప్రస్థానం మీ జీవితంలో ఎలాగా స్టార్ట్ అయింది? ఈరోజు నా రాజకీయ ప్రస్థానం అనేది నేను విద్యార్థి దశ నుంచే ఈ రాజకీయాలు కానీ అదేవిధంగా ఇంతకుముందు ప్రజా సంఘాల్లో పనిచేసేవాడిని. ప్రజా సంఘాల్లో పనిచేసిన తర్వాత సమాజం మీద ఒక అవగాహన అనేది కలిగింది. ప్రజలు ఏ విధంగా ప్రజల మీద పన్నులు వేయడం కానీ ప్రజలకి సేవ చేయడంలో ఎక్కడ విఫలం అవుతున్నాయో తెలుసుకొని వాటి మీద పోరాటాలు చేయడం అనేది నేను చేశాను. చేసిన తర్వాత మనకి సమాజం మీద పూర్తి అవగాహన వచ్చింది. అప్పుడు దాంట్లో సమాజంలో ఏదైతే ఉన్నాయో ప్రజా సంఘాలు నిత్యం పోరాటం చేస్తాయి. కానీ ఈ పోరాటాలు అనేది ప్రభుత్వం పనిచేయాలి. ఎందుకంటే ఈ పోరాటాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిష్కరించేది మాత్రం ప్రభుత్వమే. చూసాం, ఎప్పుడు పోరాటాలు చేయడమే, ప్రభుత్వంలో మనమే ఎందుకు ఉండకూడదని చెప్పేసి పార్టీలో చేరిన తర్వాత నేను అంటే మా పార్టీ వచ్చిన తర్వాత సుమారుగా నిన్న ఆవిర్భావ దినోత్సవానికి సుమారుగా 14 సంవత్సరాలు అయింది. ఈ 14 ఏళ్ళు వైసీపీలో ఉన్న గతంలో కూడా అనేక పార్టీలో పనిచేశాను. చేసినా సరే వైఎస్ఆర్సీపీలో వచ్చినంత గుర్తింపు గౌరవం మిగతా పార్టీలు ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా నాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే జీవితంలో రాజకీయ నాయకుల్లో ఒక అపర మేధావి, చాణిక్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పేదల పాలిటీ అంటే కుట్ర రాజకీయాలు కానీ కుతంత్ర రాజకీయాలు కానీ లేదు. పేద ప్రజలకి ఏం చేద్దామనే ఉద్దేశంతో ఆయన చేసిన మంచిని నేను ఆకర్షితుడైనాను. ఆయనతో పాటు నాకు పరిచయం కూడా ఉంది. ఎందుకంటే నేను స్టూడెంట్ ఉద్యమాల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద, ఎస్సీ ఎస్టీ ఉన్న ప్రజల మీద అనేక పోరాటాలు చేశాను. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న రైల్వే జోన్ మీద పోరాటం చేశాను. తర్వాత ఈ సంక్షేమ హాస్టల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేవు, వసతుల మీద అనేక పోరాటాలు చేసి వసతులు కల్పించేదాకా చేశాం. మరి ముఖ్యంగా చూసుకుంటే నేను కార్పొరేటర్ అయ్యి సుమారుగా 4 ఏళ్ళు గడిచిపోయి 5 ఏళ్ళకి వచ్చాం. అప్పటి వరకు నా వార్డు పరిస్థితి ఎలా ఉండదో ఇక్కడ వార్డు ప్రజలు అడిగితే చెప్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా గత ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము రాకముందు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కనీసం ఎక్కడ రోడ్లు కానీ, మంచినీరు కానీ, తర్వాత లైటింగ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా గడ్డల ఊడుకులు కానీ, తర్వాత సచివాలయాలు కానీ ఏం ఉండేవి కాదు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఈరోజు మోడల్ వార్డుగా మేము తయారు చేసాం. ఈ వార్డు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరీ ముఖ్యంగా నా 51వ వార్డు ప్రజలకి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చారంటే నేను నిరూపించుకోవడానికి, నాదైతే నేను నిరూపించుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా ప్రజల నుంచి ఇంకా 100% అచీవ్మెంట్ అనేది నాకు కావాలి. అంతే తప్ప కానీ నేను పూర్తిగా చేశానని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో నేను ఈ 4 ఏళ్ళ కాలంలో సుమారుగా 30 కోట్లు వర్క్ చేశాను. 30 కోట్లు గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంతవరకు దాని మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు. చాలా పనులు గతంలో ఒక ఏకలవ్య కాలనీ అని ఒకటి ఉంది. ఆ కాలనీకి కనీసం రోడ్లు కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ ఏమీ లేవు. నేను వచ్చిన తర్వాత రాగానే ₹1 కోటి నిధులతో ఆ కాలనీ రూపురేఖలు మార్చాను. అదేవిధంగా ఇక్కడ సీతన్ గార్డెన్ అనే ఒకటి ఉంటుంది, నరసింహనగర్ అని. ఈ రోడ్డు అయితే ఎప్పుడూ లేదు. గత 20 years నుంచి 20-40 years వరకు రోడ్డు లేదు. కనీసం నేను వచ్చిన తర్వాత ఆ రోడ్ని వేయించి దాన్ని పరిష్కరించారని ఆనందం అయితే నాకు ఉంది. ఎందుకంటే అది అలాగే గిరి ప్రదక్షిణ రోడ్డు ఏదైతే ఉందో గతంలో ఎక్స్టెన్షన్ లేదు. కనీసం గిరి ప్రదక్షిణ రోడ్డుకి
ఆ రోడ్డుని కూడా కనీసం మట్టి రోడ్డు ఉండేది. మనం వచ్చిన తర్వాత ఆ రోడ్డును బాగు చేయించాం. రోడ్ల ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మ్యారియట్ హోటల్ నుంచి సుమారుగా మన అల్లూరి సీతారాం స్టాట్యూ వరకు పెరిఫీల్డ్ మ్యారియట్ నుంచి ఆ రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా అక్కడున్న అంబేద్కర్ కాలనీ వాసులకి పాపం వాళ్ళందరూ మా దళితులే, వాళ్ళని ఒప్పించి ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం వాళ్ళకి మేము ఏదైతే బిల్డింగ్ కాంపెన్సేషన్ ఇప్పించానో, కానీ టీడీఆర్లు అనేది మేము 4 ఏళ్ళు పనిచేసాం. తర్వాత మేము ప్రభుత్వం మారిన తర్వాత టీడీఆర్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఇదేదో మేము చేయలేనట్టు అనే మోసపూరిత మాటలు చెప్తుంటారు కొంతమంది. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు, కొంచెం మీరు తెలుసుకుంటే మంచిది. ఎవరైతే ఉన్నారో సుమారుగా 23 మంది 26 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా టీడీఆర్లు ఇచ్చే వరకు నేను పోరాటం అయితే చేస్తాను. అంటే రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి, ప్రజలందరికీ మంచి మార్గాన్ని మేము అందించాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయం. నిజంగా చెప్తే ఆ 26 మంది లబ్ధిదారులకి మనం హ్యాట్సప్ చెప్పాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు ఇల్లు పడగొట్టి రోడ్లు వేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు చూస్తున్నాం కదా, రెంటల్స్ కూడా పెరిగిపోయి భారీగా. అలాంటప్పుడు వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి సుమారుగా టీడీఆర్లు కూడా అప్రాక్సిమేట్గా జరిగింది. దయచేసి, ఎందుకంటే మనం అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా మనం కమిషనర్తో పెట్టుకోవాలి. ఇది ముఖ్యమంత్రి వారికి తీసుకెళ్లవలసిన సమస్య కాదు. పోనీ ఆ ల్యాండ్ ఏమైనా ఏదో కాంప్లికేషన్ ఉన్న ల్యాండ్ కాదు, అది ఆ సమస్యను మనం ఆ విధంగా చూడాలి. అదే విధంగా చూసుకుంటే మరి ముఖ్యంగా సుందరవంతంగా ఎన్నో పార్కులు ఆధునీకరించాను. వాటిలో ఉన్న పార్కులు చూడండి, ఇక్కడ ఈస్ట్ పార్కే చూడండి, సుమారుగా 60 లక్షలు పెట్టుబడి పెట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాను. అదే విధంగా చూసుకుంటే పిల్లలకి జిమ్ ఏదైతే ఓపెన్ జిమ్ సామాన్లు పెట్టాం, తర్వాత అక్కడ చాలా విషయాలు చేసి పెట్టాం. ఇందులో ఇంతకుముందు పీపీపీ మోడ్లో జరిగాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాదు, కంప్లీట్గా జీవీఎంసీ నిధులు. కొంతమంది అనాలోచితంగా మా పార్కులు మేము చేస్తున్నాం అని చెప్తున్నా. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో కార్పొరేటర్ గారి నిధులతోటే పని జరుగుతుంది. తర్వాత ఎవరు చేయడానికి కూడా ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అయితే లేవు. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరం పాటుగా ₹1 నిధి రాలేదు. ఏదైనా మా జీవీఎంసీ బడ్జెట్ సుమారుగా 4,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. అందులోనే వార్డులో ఉన్న స్లమ్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు, తర్వాత ఏదైతే ఉన్న గడ్డలు కానీ ఆధునీకరణ, మరి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు ఇంకా మాకు కావాలి. ఇంకా సచివాలయాలు 2 కావాలని అడుగుతున్నాం. అంగన్వాడీ కేంద్రాలు, ఈ అంగన్వాడీ కేంద్రాలు ఒకటి అంబేద్కర్ కాలనీ, ఒకటి కలింగనగర్. ఇది స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా చెప్తానన్నారు. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తే సగం సమస్యలు పరిష్కరించినట్టే, సగం కాదు కంప్లీట్గా 90% అయిపోయినట్టే. రిమైనింగ్ ఏదైతే ఉందో మన మాధవస్వామికి వెళ్ళే రహదారి అయితే రోడ్డు అది వేయవలసి ఉంది. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా కూడా మన ఏదైతే ఉందో ఉద్యానవన శాఖ వారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రోడ్ని బాగా ఎక్స్టెన్షన్ చేస్తూ రోడ్డుకి ఇరువైపులా ఆహ్లాదకరంగా కూర్చోవడానికి, వాకర్సాలు వెళ్ళుకోవడానికి ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేసి, మరి ముఖ్యంగా బెంచీలు ఏర్పాటు చేసి మంచి పూల మొక్కలు వేసి సుందరవదనంగా తీర్చిదిద్దాలని అయితే నా యొక్క దృఢ సంకల్పం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వార్డులో ఏదైనా నా దృష్టికి కాలనీ నుంచి వచ్చే విజ్ఞప్తుల్ని నేను తప్పకుండా అది గౌరవ శాసనసభ్యులకి, మరి ముఖ్యంగా గౌరవ మేయర్ గారికి, మరి ముఖ్యంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి నేనైతే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇంకా ప్రజలకు మరొక మనవి, నేను వచ్చిన తర్వాత హౌసింగ్ సుమారుగా 2,500 మందికి ఇల్లులు ఇచ్చాం. ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి బ్రైబ్ అవినీతి లేకుండా సుమారుగా 2,500 మందికి కరప్షన్ అనేది లేకుండా. మా ప్రభుత్వంలోనే కరప్షనే లేదు. ఎందుకంటే కరప్షన్ లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి పథకాలు చూడాలి అంతే తప్ప కానీ పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఆయన అర్హుడా కాదా, ఆయన లబ్ధిదారుడైతే
తప్పకుండా పథకాలు ఇవ్వాలని చెప్పి నేను తీసుకెళ్ళడం అయితే జరిగింది. అందరికీ లబ్ధి పొందుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు చూస్తుంది, మా పార్టీ వాళ్ళకి చేయండి అని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారు. తప్పకుండా అలాంటివి చేయకుండా ఎవరైతే ఉన్నారో పార్టీగా పేదవాడికి పార్టీ ఏంటండి, లబ్ధిదారుడికి పార్టీ ఏంటండి, ఆయన కావాల్సింది ఏంటి, బెనిఫిట్ కావాలి అంతే తప్ప. కానీ నువ్వు మంచి చేసావు అనుకో నీకే ఓటేయొచ్చేమో, అతనికి ఎందుకు పార్టీ అండగట్టడం. బెనిఫిషరీకి ఎవరైనా పార్టీ పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమంటున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయారో పీక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే 2024 ఎలక్షన్కి ముందు ఏంటంటే మన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారో అది చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు బేసిక్గా పథకాలు ఇవ్వడం లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ప్రజలు వాళ్ళ మీద ఆగ్రహం చెందే అవకాశం ఉందంటారా? అంటే రివర్స్ అయ్యే అవకాశం ఉందంటారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సమగ్రమైన ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని నిట్ట నిలువునా ముంచారు. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి, అదేవిధంగా ఆడపడుచులకి నీకు 3 బండలు ఇస్తానని చెప్పేసి మోసం చేశారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఆడపడుచు ఎవరైతే ఉంటారో నీకు 1,500 నీకు 1,500 అని చెప్పి అది కూడా మోసం చేశారు. మరి ముఖ్యంగా అమ్మఒడి, తర్వాత యువతను మోసం చేశారు. నిరుద్యోగ యువతని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ బయటికి రాలేదు. ఒక నోటిఫికేషన్ రాలేదు. మరి ముఖ్యంగా మద్యపాన ప్రియులకి మద్యపానంలో నాణ్యమైన మద్యపానం అంట, యాజ్ అ లిక్కర్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉంటుంది. కానీ నాణ్యమైన మద్యపానం అంటే ఏమైనా మన స్పెయిన్లో ఉన్నావా లేదా ఫ్రాన్స్లో ఉన్నావా? ఇప్పుడు 2024 ఎలక్షన్స్ జరిగాయి, అదందరికీ తెలుసు. గెలుపు ఓటమి అనేది కామన్. ఒకరు గెలిచారంటే ఒకరు ఓడిపోవాలి, ఒకరు ఓడిపోవాలంటే ఒకరు గెలవాలి. అది తెలుగు రాష్ట్రాలు మొత్తం ఒక ఆశ్చర్యం గురి చేసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళందరూ ఒకరు మాత్రం ఓడిపోవడం ఎవరికి డైజెస్ట్ అవ్వలేదు. ఆయన ఎవరంటే కేతిరెడ్డి గారు. ఆయనకి మనకు తెలుసు, యూట్యూబ్ లో కూడా చూస్తాడు, ప్రతి గ్రామానికి అంటే ఇంటింటికి వెళ్ళి మొత్తం అంతా అడిగారు. అలాంటి ఆయన ఓడిపోవడం ఈవెన్ నాకు కూడా నచ్చలేదు. సో ఇది నిజంగా ఓడిపోయారా లేకపోతే ఏమైనా జరిగిందా? ముఖ్యంగా ఈరోజు కేతిరెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఆయన యొక్క రాజకీయంలో ఒక ప్రత్యేక ఒరవడి. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఆయన హలో గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వెంటనే సమస్యను పరిష్కరించారు. ఆయనతో పాటు ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లేవారు. వాళ్ళతో ఉన్న సమస్యలు నేరుగా ప్రజలతో మాట్లాడి పరిష్కరించే స్థితి చూస్తుంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ఒక అనామకమైన వ్యక్తి బీజేపీ నుంచి సత్యకుమార్ అనే వ్యక్తి, ఆయన బీజేపీలో ఒక లీడర్ కానీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని వ్యక్తి అయ్యి ఉండొచ్చని నా అభిప్రాయం. అది ఇంకేం కాదు. ఎందుకంటే కేతిరెడ్డి గారు చాలా సర్వీస్ చేశారు. అయితే మొన్న వేవ్ అనేది జరిగింది. ఈ వేవ్ లో ప్రజలు కూడా ఏదైతే ఉన్న తప్పుడు వాగ్దానాల వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మమ్మల్ని ఏదో మారుస్తాడు. ఎందుకంటే అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే జగన్ గారు 100 రూపాయలు ఇస్తారన్నారు అనుకోండి, నేను 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి చెప్తే 110 రూపాయలు జనాలు ఓట్లు వేసే పరిస్థితిలో వెళ్ళారు. అంటే పేదలు వాళ్ళ పరిస్థితి అలా ఉంటారు. అంటే వాళ్ళు కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా మామూలు దాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి ఏ ప్రభుత్వం కూడా. గ్యాస్ సిలిండర్ అనుకుంది ఇప్పుడు సుమారుగా 1100 ఉంది. మరి 3 బండ్లు ఇస్తారంటే మరి ఏం చేస్తారు పేదలకి వాటి మీద. ఇప్పుడు ఎందుకంటే ఈ వంట చెరకు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. మన ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో మోసకారి చంద్రబాబు గారు, ఆయన దిట్ట మోసాలు చేయడం, అదేవిధంగా అబద్ధాలు ఆడడం, వాటిల్లో మాత్రం అపరచానికుడు ఆయన. ఎందుకంటే ప్రజలకి నిజంగా చెప్తే నిజంగా నిజాయితీగా చెప్పేవాళ్ళు నమ్మరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి రే బాబు కూటమి ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ మూసేస్తారని చెప్పారు. కనీసం ప్రజలు నమ్మలేదు, కార్మికులు కూడా నమ్మలేదు. కార్మికులు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీని నమ్మారు. నరేంద్ర మోడీ వచ్చి ఈ దేశంలో వేలాది ప్రభుత్వ రంగ సంస్థలు అప్పనంగా అమ్మేసి ఈ రోజు రోడ్డున పడిన కార్మికులు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగత
కనీసం ఉద్యోగిత లేదు, నిరుద్యోగిత పెరుగుతుంది. ఈ బాధలన్నీ భరించలేక ప్రజలందరూ కూడా ఈ ఉచితాలకు ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇది జరిగితే మా కనీస అవసరాలు తీరుతాయనే భావన, అంతే తప్ప. అంటే ఇప్పుడు నేను కేతి రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారనే మాట మాట్లాడారు కదా, దీనికి ఒక లింక్, వెనకాల ఒక లింక్ క్వశ్చన్ ఉంది. ఆ లింక్ క్వశ్చన్ ఏంటంటే సార్, మన విశాఖపట్నంలో కూడా జరిగింది ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అన్నప్పుడు కేకే రాజు గారు పోటీ చేశారు. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, నార్త్ ఖచ్చితంగా కేకే రాజు కంపల్సరీ వస్తారు, ఎందుకంటే ఆయన ప్రజలు చేసిన, నేను కళ్ళారా చూసింది నేను చెప్పాను. సో ఓకే, సో ఎవరో విష్ణు కుమార్ రాజు గారు వచ్చారు కూటమి. అసలు విష్ణు కుమార్ రాజు గారు ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. ఆయన ఎందుకు గెలుస్తారు, కేకే రాజు గెలుస్తారు అని చెప్పి అనుకుని తీరా చూస్తే విష్ణు కుమార్ రాజు గారు గెలిచారు, కేకే రాజు గారు ఓడిపోయారు. ఆ విషయంలో కూడా నేను కొంచెం బాధపడ్డాను అనమాట. సో కేకే రాజు గారు ఓడిపోవడం కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు మీరు 4 years బ్యాక్ మీరు కార్పొరేట్ అయ్యారు సార్. కార్పొరేట్ అవ్వక ముందు మాలుదా పరిస్థితి ఏంటనేది, ఇప్పుడు పరిస్థితి అనేది ప్రజలు చూస్తున్నారు. ఈవెన్ నేను కూడా చూస్తున్నాను. అసలు ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది. యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. బట్ ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో అంటే ఇంకా ఉన్నాయి కదా, ఇంకా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే, మీరు చేద్దాం అనుకున్నా సరే, స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మారింది కాబట్టి ఆయన నుంచి మీకు ఏమైనా లైక్ ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే పనికి నిధులు రిలీజ్ చేయడం కానీ ఏమైనా కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా, లేకపోతే అంతా బాగానే సవ్యంగానే మీకు సమాధానం వస్తుంది అక్కడ నుంచి? అంటే మనకి స్థానిక శాసనసభ్యులు విష్ణు కుమార్ ఆయన మనతో సఖ్యతగానే ఉంటారు. ఆయనకి మనకి ఎటువంటి విభేదాలు అయితే లేవు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎందుకంటే మాకు నియోజకవర్గానికి ఆయన ప్రోటోకాల్ వాటికి మనం ఉన్నాం కాబట్టి ఆయన నుంచి అయితే అలాంటి సమస్యలు అయితే ఇప్పటి వరకు ఉత్పన్నం కాలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి మనం ఏదైతే ప్రజలకు హామీ, మన కార్పొరేటర్ గా మనం గెలిచాం, ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు కాబట్టి ఎవరైనా ప్రజలకు సేవ చేయవలసిందే. అంతే సార్. ఇప్పుడు నియోజకవర్గంలో నేను కార్పొరేటర్ కాబట్టి ఆ నిధులన్నీ మంజూరు చేయాలి. ప్రభుత్వం తీసుకొస్తారని ఆశ చూస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అర్బన్ హెల్త్ క్లినిక్ ఒకటి ఏర్పాటు చేయాలి, యూపీఎస్ సెంటర్. అది మా యొక్క ఇది. తర్వాత మాకు ఏంటంటే ఇక్కడ నుంచి మాధవదార్ స్కూల్ కి వెళ్ళాలంటే 1 to 5th వరకు వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ బిలో 5 years. 5 years పిల్లలు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలని ట్రాన్స్పోర్ట్, ప్రభుత్వ బండ్లకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఏముంటుంది? అంతే సార్, ఉండదు. అది ఇప్పుడు చూస్తే అనకూడదు కానీ ఈ ఏరియా అంతా ఫుల్ గా ట్రాఫిక్ తో ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని ఇంత దూరం మాధవదార్ స్కూల్ చేయాలంటే మాకు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయమని అడుగుతాను మా వార్డులో. 1 to 5 ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి, మరీ ముఖ్యంగా అందులో జగన్ గారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. పేద ప్రజలు అందరూ కూడా పేద ప్రజలు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదివించుకునే స్తోమత అయితే లేదు. దీన్ని మేము కోరుకుంటున్నాం. ఇది మా శాసనసభ్యులు విష్ణు కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ 2 సమస్యల్ని ఆయన పరిష్కరిస్తారని అయితే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆయనలో మాత్రం ఏదో పార్టీ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, మా పార్టీ నాయకుల మీద ఏదో విద్వేషాలు ఉంటే ఉండొచ్చు, కానీ వార్డు ప్రజల మీద కానీ నియోజకవర్గం మీద ప్రజల మీద ఉంటే ప్రజలు ఎందుకంటే చాలా త్వరగా మన సమాధానం ఇస్తారు. ప్రజల కంటే మనం ఎవరు గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచన మనకంటే 10 రెట్లు ముందుగా ఉంది. మన ప్రతి కదలికని వాళ్ళు గమనిస్తున్నారు. దాన్ని ఆయన ఎక్కడ కూడా పొమ్మి చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికి అసలు అంటే పార్టీలు చూడకుండా, ప్రాంతం చూడకుండా ఇవన్నీ చేశారు. ఎందుకంటే ఆంగ్ల విద్య అంటే మామూలు సిబిఎస్ఈ సిలబస్. అదేవిధంగా విశాఖకి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నం దశ మార్చిన చరిత్ర అయితే ఉంది. దాన్ని ఈరోజు నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ మరొక మాట చెప్తున్నాను, మీతో ఇంప్రూవ్ చేసే మాత్రంగా ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ అని చెప్తున్నారు కొంతమంది నాయకులకు. మంచి సమయం నాకు వచ్చింది. ఆ రుషికొండ ప్యాలెస్ ఏమైనా అది ప్రైవేట్ దా చెప్పండి? ప్రైవేట్ అయితే జగన్మోహన్ రెడ్డి తిట్టి మాట్లాడండి. ప్రభుత్వ రంగంలో కనీసం వరదలు వచ్చేటప్పుడు 500 కోట్లు నువ్వు కొవ్వొత్తులకి, తర్వాత పులిహారకి, అగ్గిపెట్లు ఖర్చు పెట్టావు కాదు. అగ్గిపెట్లు ఖర్చు పెట్టిన 500 కోట్లతో ఒక సుందరమైన భవనాన్ని విశాఖకి తలమానికంగా, రేపు విశాఖపట్నం ఎవరైనా ఒక అంతర్జాతీయ నాయకులు కానీ రేపు ఒక ప్రధానమంత్రి నాటలు వస్తే వాళ్ళకు ఒక భవనం
వేపాటు విడిది ఉన్నారు కదా, Okay. దాన్ని నిర్మించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టు చెప్పడం చూసుకుంటే ఇప్పటికీ ఈ నాయకులకి అవగాహన లోపమా, లేకపోతే ఈ నాయకులకి కనీసం అది కాకపోతే నిజంగా చెప్తే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి పోనీ చేసి చూపిస్తాడు ఎలా వాడాలి. ఇవి వాడడం రాకపోతే చేత కాకపోతే 40 years ఇండస్ట్రీ అని చెప్పుకోవడం, తర్వాత ఏదో ప్రశ్నిస్తానని చెప్పుకోవడం కాదు. దాన్ని ఏ విధంగా మనం మలుచుకోవాలి. ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం మారిన తర్వాత అవి ఏం మార్చేస్తామా ఏంటి, ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయి. ఆస్తుల్ని వినియోగించుకోవడంలో మీకు చేత కాకపోతే అది విశాఖపట్నం ప్రజలు ఇప్పటికీ నవ్వుకుంటారు. ఆ భవనాన్ని వాడుకోలేని 1 year నుంచి వాడుకోలేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నాయకులు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే నవ్వుకుంటున్నారు. ఓకే, సో ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది సార్, యథా రాజా తదా ప్రజ అని. సో ఈ 51 కార్పొరేటర్ ఏదైతే మీరు మీరు ఈ నియోజకవర్గానికి మీరు ఏంటంటే మీరు కింగ్. సో మీరు చాలా బాగా చేశారు. అండ్ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ మీరు కార్పొరేటర్ గెలవాలి. అలాగే కార్పొరేటర్ గానే కాదు, ఎమ్మెల్యేగా కూడా గెలిచి విశాఖ ప్రజలకి అలాగే విశాఖపట్నానికి మరింత డెవలప్మెంట్ మీరు తెస్తారని చెప్పి ప్రజలు కూడా మీకు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.